హ్యాపీ ఫ్రెండ్షిప్ డే టు ఆల్ మై లవ్లీ సబ్స్క్రైబర్స్. చూద్దాం ఎవరు విన్ అవుతారో, ఎవరు సోలో చెప్పింటారో. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. ఫస్ట్లీ ఏ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే టు ఆల్ మై లవ్లీ సబ్స్క్రైబర్స్. ఇప్పుడైతే మేము నెల్లూరు టు చెన్నై వెళ్ళే హైవేలో మెక్కేఫ్ అని ఒకటి ఉంటుంది, అక్కడికైతే వచ్చున్నాం. సో గాయస్, లాస్ట్ వీడియోలో అయితే నాకు ఇంజరీ జరిగిందని పెట్టాను కదా, అది చూసి చాలామంది అయితే నాకు పర్సనల్గా డిఎం చేశారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లవ్ అండ్ కేర్. అండ్ ఈరోజు ఫ్రెండ్షిప్ డే కాబట్టి అందరినీ ఒక క్వశ్చన్ అయితే అడుగుదాం, వాట్ ఈస్ ద బెస్ట్ మెమొరీ విత్ ద ఫ్రెండ్స్ అని. వాళ్ళు ఏం ఆన్సర్ ఇస్తారో చూద్దాం. లెట్స్ బిగిన్ ద వీడియో. ఫస్ట్ అయితే ఇనాముల్ నుంచి కనుక్కున్నాం. సో ఇనాముల్, వాట్ ఈస్ యువర్ బెస్ట్ మెమొరీ విత్ యువర్ ఫ్రెండ్? ఫస్ట్ ఆఫ్ ఆల్ హలో ఫ్రెండ్స్. నాకు ఫస్ట్ మెమొరీ ఏంటంటే, చిన్నప్పటి నుంచి నేను 10th దాకా, తర్వాత ఇంటర్మీడియట్లో కూడా నేను అంత లైఫ్ అయితే ఎంజాయ్ చేయలేదు. కానీ ఇప్పుడైతే నేను చాలా అంటే చాలా హ్యాపీగా నేనైతే ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేస్తున్నాను. ఎందుకంటే నాకు 5 ఫ్రెండ్స్ అనేది నాకు చాలా సపోర్ట్ చేస్తున్నారు. వీళ్ళ సపోర్ట్ వల్ల నేను ముందుకు పోవాలి, వాళ్ళతో ఎప్పుడు కలిసి ఉండాలి, మెలిసి ఉండాలి అని నాకు బెస్ట్ మెమొరీ ఏంటంటే రాజస్థాన్ టూర్లో మేమైతే చాలా అంటే ఎంజాయ్ చేశాము. మా లైఫ్లో నేను అంత ఎంజాయ్మెంట్ అనేది ఎప్పుడు చూడలేదు. ఇది నా ఎప్పుడు ఒక మెమొరీలా ఉంటుంది. ఇప్పుడు కూడా మేము ఆలోచిస్తూ ఉంటాం మా ఫ్రెండ్స్ అందరము. అది నేను మీకు చెప్పలేను, కానీ మీరు అందరూ వీడియోస్ చూసి ఉంటారు మన ఇన్స్టాగ్రామ్లో మొత్తము. సో నెక్స్ట్ కూడా మేము ప్లాన్ చేస్తున్నాను, దాని గురించి కూడా మీకు అప్డేట్స్ వస్తాయి. థ్యాంక్ యూ. సో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. నా బెస్ట్ మెమొరీస్ అయితే చాలానే ఉన్నాయి. సో నేను కానీ, అఫ్రిక్ కానీ, సైఫ్ కానీ కాలేజ్ టైంలో కాలేజ్ ఎక్కొట్టి మూవీస్కి వెళ్ళడం కానీ, బీచ్కి వెళ్ళడం కానీ, విలేజెస్ అన్నీ తిరిగాము. అన్ఫర్గెటబుల్ మెమొరీస్ అవన్నీ. అవి ఒక్కటని కాదు, చాలానే మెమొరీస్ ఉన్నాయి, ఏది కూడా మర్చిపోలేను. సో నా ఫ్రెండ్స్తో గడిపిన ప్రతి క్షణం కూడా నాకు బెస్ట్ మూమెంట్సే, బెస్ట్ మెమొరీస్ నాకు. నా బెస్ట్ మెమరీస్ ఏంటంటే ఆల్మోస్ట్ లాస్ట్ వెళ్ళిన ట్రిప్స్ కానీ, టూర్స్ కానీ విత్ ఫ్రెండ్స్తో. సో ఆల్మోస్ట్ చాలా అంటే చాలా ఎంజాయ్ చేసాం మేము. ఆల్మోస్ట్ లాస్ట్ ట్రిప్ అయితే చాలా క్రేజీగా చేసాము అసలు. రాజస్థాన్ కానీ, ఆగ్రా కానీ, ఢిల్లీ కానీ, ఆ ఢిల్లీ నైట్ అవుట్స్, స్ట్రీట్ ఫుడ్స్ కానీ హెవీ అయితే ఉంది అసలు. చాలా అంటే చాలా ఎంజాయ్ చేసాం లాస్ట్ ట్రిప్స్ అయితే. సో మెమరీస్ అంటే ఆల్మోస్ట్ ఫ్రెండ్స్తో అంటే క్రేజీగానే ఉంటాయి అసలు. నాకు బెస్ట్ మెమరీస్ అంటే చాలానే ఉన్నాయి. దాంట్లో నాకు బాగా ఇష్టమైంది అయితే నా ఇంటర్ లైఫ్. దాంట్లో మేము కాలేజ్ బంక్ కొట్టి బీచెస్కి వెళ్తాం కానీ, విలేజెస్కి వెళ్తాం కానీ, మూవీస్ ఎస్పెషల్లీ ఫస్ట్ డే ఏ మూవీ రిలీజ్ అయినా మేము కాలేజ్ బంక్ కొట్టి వెళ్ళేవాళ్ళం. ఇంకా రీసెంట్గా అయితే మేము వెళ్ళే ట్రిప్స్లో మేము రూమ్లో చేసే ప్రాంక్స్ కానీ, కామెడీ కానీ, నేచర్ ఎక్స్ప్లోర్ చేయడం, ప్లానింగ్ అంతా సూపర్ ఉంటుంది. ఇవన్నీ నాకు బెస్ట్ మెమరీసే. థింగ్స్ బాగానే ఇష్టం. మిస్టర్ రొనాల్డ్, సే హాయ్ టు మై సబ్స్క్రైబర్స్. ఇప్పుడైతే ఇంటికి వెళ్తున్నాం. ఆఫ్టర్నూన్ అయితే ఇంకో చిన్న వీడియో ఉంది, అది కూడా తీస్తాను. అండ్ నైట్ వచ్చేసి క్రేజీ ఛాలెంజ్ వీడియో అయితే ఉంది. ఈ వీడియో మొత్తం చూడండి. ఈవినింగ్ అయితే ఇంకా చాలా ఫన్ ఉంటుంది. లెట్స్ గో. హలో గాయ్స్, ఇప్పుడైతే నెల్లూరు బారాషాహి దర్గాకి అయితే వచ్చాం. ఇక్కడైతే మాకు చాలా మెమోరీస్ ఉన్నాయి. అంటే కాలేజ్ బంక్ కొట్టి ఒక హాఫ్ ఆఫ్ డే మొత్తం ఇక్కడే స్పెండ్ చేసేవాళ్ళం. ఎలా అంటే చూడండి, ఇప్పుడు ఇది బారాషాహి దర్గాలో పార్క్ అన్నమాట. ఇక్కడైతే చాలా బెంచెస్ ఉంటాయి, ట్రీస్ ఉంటాయి, కూల్గా ఉంటుంది. అందుకని కాలేజ్ బంక్ కొట్టి ఇక్కడికి వచ్చి కూర్చున్న వాళ్ళం మేమంతా. ఇక్కడ చూడొచ్చు మీరు ఈ బెంచెస్ అన్నీ. మాకు ఎలా ఎంటర్టైన్మెంట్ అయ్యేదంటే, ఇక్కడ కొన్ని లవ్ బర్డ్స్ వచ్చేవి, అంటే లవర్స్ అన్నమాట. వాళ్ళని చూసి మేము నవ్వుకునే వాళ్ళం, కామెంట్ చేసుకునే వాళ్ళం. ఇంకా పబ్జీ కూడా ఆడుకునే వాళ్ళం ఇక్కడే కూర్చొని.
ఇప్పుడు ఇదంతా బ్లాక్ చేసేస్తున్నారు మొత్తం. అప్పుడంతా క్లీన్గా ఉన్నింది బెంచెస్ అన్నీ, ఇప్పుడంతా బ్లాక్ చేసేసారు. ఇటు పక్క ప్రీ వెడ్డింగ్ షూట్ జరుగుతుంది, అందుకని షూట్ చేయటం లేదు. ఇటు సైడ్ వచ్చి నెల్లూరు చెరువు ఉంది. ఇక్కడ బోటింగ్ కూడా ఉంటుంది. పర్ పర్సన్ 150 ఏమో తీసుకుంటారు. చూడండి వ్యూ అయితే చూడండి ఎలా ఉందో. వెల్కమ్ బ్యాక్ టు ద సేమ్ వ్లాగ్. ఈరోజు అయితే మళ్ళీ టర్ఫ్ క్రికెట్ ఆడడానికి వచ్చేసాం. పోయినసారి అంత అయినా కూడా చిగురాలేటిల్లకి. కానీ ఈరోజు అయితే క్రికెట్ వ్లాగ్ తీను. క్రికెట్ తర్వాత ఇంకో గేమ్ ఆడుతున్నాం. ఆ గేమ్ అయితే వ్లాగ్ తీస్తాను. మ్యాచ్ అయిపోయిన తర్వాత చూద్దాం. లెట్స్ గో. సో గాయ్స్, నేను చెప్పిన ఛాలెంజ్ గేమ్ అయితే ఇక్కడ ఒక మ్యాట్ ఉంది కదా చూడండి. ఈ మ్యాట్ లో ఇన్ అవుట్ గేమ్ అయితే ఆడతాం. ఎవరైతే రాంగ్ చేస్తారో వాళ్ళైతే ఈ జోలో చిప్ అయితే తినాలి. చూద్దాం ఎవరు విన్ అవుతారో, ఎవరు జోలో చిప్ తింటారో. వాళ్ళ రియాక్షన్ మొత్తం తీద్దాం. ఆర్ యు గైస్ రెడీ? సో గైస్ స్టార్ట్ చేద్దాం వీడియో. ఇన్ 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 అవుట్ అవుట్ ఇన్ ఇన్ అవుట్ అవుట్ అవుట్. సల్మాన్ వాటర్ కూడా లేదు అసలు, లిక్విడ్ ఐటమ్ ఏం లేదు, ఒట్టి జోలో చిప్ తినిపిస్తున్నాను. కానివ్వండి. ఎలా ఉంది సల్మాన్? ఎలా ఉంది? టేస్ట్ అయితే చాలా బాగుంది. టేస్ట్ బాగుందా? ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ఇన్ అవుట్ ఇన్ అవుట్ ఇన్ అవుట్ 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 ఇన్ అవుట్ ఇన్ 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 అవుట్ ఇన్ అవుట్ అవుట్ ఇన్ అవుట్ ఇన్ ఇన్. హీరో హీరో తీసుకురండి, జల్దీ తీసుకురండి. సల్మాన్ A few moments later. अब्बाया इसका आउटपुट ये क्लास तो होना वो आदमी है टार्जन भाई, इसका है चुपके ने टार्जन बोलते थे. इन इन आउट in out out in out in out in out in out out in इन. అప్పుడు దాకా సగతరట్లేదు కానీ మామ తింపి क्या हो तब రెడీ మామ? हमें क्या होता जाता सो आराम से आराम से बराबर समय क्या बोला ना मैं कारण नहीं बोलता मैं अरे लाइट से है बराबर खारू तो लाइट से है अरे मेरे इन आउट आउट मुंह में लाइट से चुरकता है होता अच्छा नहीं रे పర్లేదు లైట్గా ఉంది కారం, కొంచెం ఎక్కువగా ఉంది కారం. అసలు కాలేజ్ ఖాతా నీవే బాగుందా బాగుంది.
आउट आउट दे मजे से खा आराम से बोल ले टेस्ट इट अब्बा మంటగా ఉందబ్బా भाई जरा टाइम दे रहा अभी स्टार्ट होने स्टार्ट होने 1 or 2 minutes पकड़ना स्टार्ट होने 1 मिनट भाई आदमी स्टार्ट होगा कंफर्म నాయనా నువ్వు నా పైన బాగా కారం ఉంది అబ్బా ఇన్ అవుట్ అవుట్ ఇన్ అవుట్ అందిరయ్యా ఏం చేస్తున్నా కొంచెం కొంచెం స్టార్ట్ तो अब जरा बड़का स्टार्ट हुआ कर ఊరుకో ఊరుకో ఏడిస్తే దరిద్రంగా ఉంటుంది. इन आउट इन इन आउट आउट సో గాయస్ నా రియాక్షన్ అయితే లిటరలీ హారబుల్ ఉన్నింది. నేనైతే ఎక్కువ స్పైసీ ఫుడ్ తినను, అది తిన వెంటనే నాకైతే ఎక్కువ స్పైసీ అనిపించింది. లిటరలీ నేనైతే ఏడ్ చేశాను చూడండి. అవుట్ 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 ఏడుస్తున్నాడు కెప్టెన్ లడ్డు छोटा मंगा रहे सर जल्दी आओ भाई रे चूसा तो हदरा था अभी चूस रहा ना को आईने का निकालो एक्सप्रेशन రీ కైసారి మండుతున్నట్టుంది. इन 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 आउट आउट लगा रे छोटा मंगा रहे सर अरे जरा भड़का आता मालो स्पा बॉडी मसाज हां जिप लगा क्या मामा पसीना पसीना आ गया. చెమటలు పుడుతున్నాయి ఫ్రెండ్స్ చెమట పుట్టింగ్ పండు ఎంజాయ్ పండుగ ऐसा है भाई मजा है Enjoying Pandago. అవుట్ ఇన్ అవుట్ ఓకే ఖలా మాము జీతేస్తున్నాం నెక్స్ట్ వీక్ ఫ్రీ ఎంట్రీ. జరా ఫాస్ట్ ఫాస్ట్. ఎలా ఉంది హర్షద్? స్పైసీగా ఉంది ఫ్రెండ్స్. పంటకు ఉంటుంది ఫ్యూ మంత్స్ బ్యాక్ నేను ట్రై చేశాను, అది ఇప్పుడు కొంచెం స్పైసీనెస్ తక్కువగా ఉంది. తక్కువ ఉంది లాస్ట్ టైం కంటే తక్కువ ఉంది. కనిపిస్తుంది ఎందుకు ఆడస్తున్నావా? గైస్ వీళ్ళైతే ఓడిపోవట్లేదు, అందుకని గేమ్ ఫాస్ట్ చేస్తున్నాం. లెట్స్ సీ. అవుట్ 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 అదే 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 హోగా అయిపోయింది వచ్చి తిను త్వరగా తిని. జల్లి చేద్దాం. సైఫ్ ఎలా ఉంది? ఓ కైసారే అంతేలే బచ్చే. స్పైసీగా ఉంది బట్ ఇంకా రియాక్షన్ అనేది ఏం తెలియడం లేదు. స్టార్ట్. అవుట్ అవుట్ ఆజా వాసిల్ ఆజా. వాడికి चलो कलेक्टर ఏమైందన్నా కాంక్రీట్ గోల్ బిడతాయే ఎలా ఉంది వాసిల్ ఎలా ఉంది చెప్పు. మాటలు లేవు, మాట్లాడుకోవటాలు లేవు. क्या भी नहीं
अभी कौन ये क्या भी नहीं कहीं को ऐसा रहता है फसला जी टिका జోన్ ఫ్రెండ్స్ లాస్ట్ పీస్ ఉంది ఎవరైతే లాస్ట్ ఓడిపోతారో ఇది మొత్తం తినేయాలి లెట్స్ సీ చలో చలో ఇన్ అవుట్ ఇన్ ఇప్పుడు రూల్స్ అయితే చేంజ్ చేసాం ఎందుకంటే వీళ్ళైతే చాలా లాంగ్ తీసుకుంటున్నారు టైము కింద చూడకూడదు ఫేస్ టు ఫేస్ చూసుకోవాలి ఎవరైతే లేట్ రియాక్ట్ చేస్తారో వాళ్ళు అవుట్ రెడీ ఇన్ 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 Come on. बेर गिल से सका है तो क्या भी खा ले सका है A few moments later. ఏమైంది తను ఏడుస్తున్నావు మామూలు హే सही सही बोला इज्जत है सही से ఈ రోజు అయితే మా ఛాలెంజ్ లో విన్ అయింది ఇనాముల్ హసన్ ఎస్ yes విన్ అయితే అయ్యాను Oh my God! Come on, watch it action! What a performance! Put your hands together, everybody! దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్ నేనైతే ఫుల్ టైర్డ్ అయిపోయాను ఇప్పుడే ఇంటికి వచ్చి ఫ్రెష్ అయిపోయాను హోప్ యూ గైస్ లైక్ దిస్ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా ఏమైనా కొత్త ఛాలెంజెస్ తెలుసుంటే కమెంట్ చేయండి టాటా బాయ్